నల్ల అల్లం. నల్ల అల్లాన్ని మనకి టెక్నికల్‌గా, బొటానికల్‌గా ఏం చేశారంటే క్యాంఫేరియా పెర్మిఫ్లోరా అని పిలుస్తా ఉంటారండి. అలాగే ఇది జింజిబెరేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఈ అల్లంలో డిఫరెంట్ 1600 రకాలు ఉన్నాయండి టోటల్‌గా ప్రపంచం మొత్తం మీద చూస్తే. ఇది బేసిక్‌గా కంబోడియా నుంచి బేసిక్‌గా జనరేట్ అయింది. తర్వాత థాయిలాండ్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో దీనికి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ జింజర్ అన్నదాన్ని మోర్ దాన్ 1000 ఇయర్స్ నుంచి మనకి ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో వాడుతున్నారండి. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి చాలా రకరకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం బ్లాక్ టర్మరిక్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇన్ని రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయి దానికి. సిమిలర్‌గా బ్లాక్ జింజర్ కూడా చాలా రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఇది మంచి డయాబెటిక్‌కి చాలా బాగా పనిచేసే మంచి ఔషధం అండి. దీని డోసేజ్ అన్నది మనకి రెగ్యులర్‌గా తీసుకుంటే 3 గ్రామ్స్ టు 4 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఫర్ 1 మంత్ తీసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ కొన్నాళ్ళు డిస్కంటిన్యూ చేయాలి దీన్ని. సో ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే అస్తమానం షూటప్ అయిపోయి టాబ్లెట్స్ వాడినా కూడా మనకు రాకుండా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వాడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని దీని మీద కొన్ని రీసెర్చ్ స్టడీస్ జరిగినాయి ఆల్రెడీ. అలాగే దీని నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉండి బాగా కంట్రోల్ అవుతలేదో, ఎక్కువ డోసెస్లో మనం మందులు వాడుతున్నామో